హలో గైస్, మోటరోలా బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ మొబైల్. ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ రాబోతున్నాయి. ఈరోజు వీడియోలో ఈ మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దాంతోపాటు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం మనకి బాగానే ఉంది. మనకు నార్మల్‌గా మోటరోలా మొబైల్‌లో అన్నీ కూడా కెమెరా సెటప్ అనేది సిమిలర్‌గానే ఉంటాయి. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ ఉంటుంది. డిజైన్‌లో అంత పెద్ద చేంజ్ అయితే లేదు. డిజైన్ మాత్రం ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ బ్యాక్ అనేది వచ్చేసినారు. మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్ కాబట్టి చూడడానికి కొద్దిగా ప్రీమియం ఉంటుంది. దాంతో పాటు సైడ్స్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ 2 కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.82 ఇంచెస్ 144 హెర్ట్జ్ 2K రెజల్యూషన్ డిస్‌ప్లే చూసినారు. ఇది వచ్చేసి మనకు ఎల్‌టిపిఓ ప్యానెల్‌లో డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు 7000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్, ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. డిస్‌ప్లే మాత్రం ఒక మంచి ప్రీమియం డిస్‌ప్లే అనేది చూసినారు. ఎందుకంటే మనకు డిస్‌ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది. 6.82 ఇంచెస్, దాంతో పాటు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గాని, 2K రెజల్యూషన్ డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. ఇది మాత్రం చాలా మంచి మూవే. ఇది మనకు ఎల్‌టిపిఓ ప్యానెలే. డిస్‌ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఓఎస్ కెమెరా అనేది యూజ్ చేసినారు. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. థర్డ్ వచ్చేసి 2 ఎంపీ మ్యాక్రో కెమెరా రాబోతుంది. కెమెరా సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఇది ఓన్లీ ఎక్స్‌పెక్టెడ్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. దాంతో పాటు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా రాబోతుంది. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి ఒక డీసెంట్ కెమెరా సెటపే ప్రెజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్. ఇది మనకు అఫీషియల్‌గానే కన్ఫర్మ్ చేసినారు. ఇదే ప్రాసెసర్‌తోనే వస్తుంది ఈ మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్. ఓవరాల్ మనకు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీరు బీజీఎంఐలో 120 ఎఫ్‌పీఎస్ గానీ, ఓవరాల్ దీంట్లో గేమింగ్ గానీ, జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. దాంతో పాటు LPDDR5X ర్యామ్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే 7100 ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, దాంతో పాటు 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయిపోతుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇవే మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ సంబంధించిన కొన్ని లీక్ అయినా రివీల్ చేసిన ఫీచర్స్. మాక్సిమం మనకు ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. ఆల్రెడీ మనకు మాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా రివీల్ చేసినారు. జస్ట్ మనకు కెమెరా సెటప్ మాత్రమే ఇంకా రివీల్ చేయలేదు. ఓవరాల్ మనకి ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రెజెంట్ ఉన్న మొబైల్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే ఒక 50,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో రాబోతుంది ఈ మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్. ఈ మొబైల్ ఎప్పుడొస్తుందంటే జూలై 15న ఈ మొబైల్ మనకు అఫీషియల్‌గా లాంచ్ అయిపోతుంది. ఆ రోజు తెలుస్తుంది ఈ మొబైల్ సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది. అప్పుడు మనకి ఈ మొబైల్ ప్రైస్ బట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనేది అప్పుడనేది డిస్కస్ చేయొచ్చు. ప్రెజెంట్ ఇవే మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ సంబంధించిన ఫీచర్స్, దాంతో పాటు ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.